నమస్తే దోస్తులు, కాలీఫ్లవర్ కర్రీ ఈ వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పాన్ తీసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి. అలాగే 2 గ్లాసుల వాటర్ని వేసుకుందాం. ముక్కలు ములిగేంత వరకు. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. మరో పక్కని మిక్సీ గిన్నెలోకి 1 బౌల్ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోండి. అలాగే 1 బిర్యానీ ఆకు, 3-4 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. బాగా కాలీఫ్లవర్ ముక్కలు ఉడికిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. అలాగే శనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1 బౌల్ టమాటాలు వేసుకుందాము. బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి పేస్టుని వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 2 నిమిషాలు. చివరగా కొత్తిమీర వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూడండి, కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. బాయ్.